ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, సరిపోదా శనివారం స్టోరీ చెప్పేసిన ఎస్జే సూర్య, అది కూడా 2 minutes లో. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలీవుడ్ టు టాలీవుడ్ ప్రస్తుతం ఎస్జే సూర్యకి భారీ డిమాండ్ ఉంది. అసలు ఆయన్ని డైరెక్షన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మిగిలిన దర్శకులు. వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో ఆయనకి విలన్ రోల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్, కార్తీ సిద్ధార్థ్ 2, కమల్ హాసన్ ఇండియన్ 3, నాని సరిపోదా శనివారం, ఇలా వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు సూర్య. సరిపోదా శనివారం చిత్రంలో అయితే పోలీస్ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్జే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో యాంకర్ కే షాక్ ఇస్తూ సరిపోదా శనివారం స్టోరీ రివీల్ చేసేశారు సూర్య. నాని చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అలాంటి నేచర్ తోనే పెరుగుతాడు. అయితే ఇలానే పెద్ద అయితే చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తుంది. అలా చేయకూడదని చెబితే చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకనే ఒక ఆలోచన చేసి, నీ కోపం చూపించు, కానీ అన్ని రోజులు వద్దు, కేవలం ఒక్క రోజు చూపించు అని చెబుతుంది. దీంతో నాని అలా ఒక రీజన్ కోసం తన కోపం చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు. అలా అమ్మకి ఇచ్చిన మాట వల్ల ఆదివారం నుంచి శుక్రవారం వరకు నాని భాషా సినిమాలో మాణిక్యం టైపు, శనివారం మాత్రం భాష. అలా నాని ఈ సినిమాలో శనివారం భాష అన్నమాట అంటూ ఎస్జే సూర్య చెప్పారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి సార్ అలా నవ్వుతూ కథ చెప్పేశారంటూ నాని ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే వదిలిన టీజర్ చూసిన వారికి స్టోరీపై ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నానికి జోడీగా నటించింది. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నానితో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం చేశాడు వివేక్. వీరి కాంబోలో ఇది రెండో చిత్రం. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ జిబియోన్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ పై ఆయన ఇచ్చిన బీజిఎం అదిరిపోయింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సంపదను కాపాడే మాస్ బచ్చన్. ఇందుకే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వతంత్ర దినోత్సవం రోజున మాస్ మసాలా విందు వడ్డించేందుకు సిద్ధమవుతున్న మిస్టర్ బచ్చన్ మీద అంచనాలు మామూలుగా పెరగడం లేదు. ప్రమోషన్ల విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్న శ్రద్ధ, దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో, ఇవన్నీ ఒక ఎత్తైతే రవితేజ కమర్షియల్ కట్అవుట్ ఒక్కసారిగా హైప్ ని అమాంతం పెంచేస్తుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ అయినప్పటికీ దాని ఛాయలు, లీలా మాత్రం కనిపించేలా ఎన్నో మార్పులు చేశారని పబ్లిసిటీలోనే అర్థమైపోయింది. ఇవాళ ట్రైలర్ రూపంలో మరింత స్పష్టత ఇచ్చేశారు దర్శక నిర్మాతలు. ఒక 30 ఏళ్ల వెనకటి కాలం తనకిష్టమైన హీరో పేరునే పెట్టుకున్న బచ్చన్, అంటే మన రవితేజ, మహా అల్లరి టైపు. అలా అని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. మామూలు ఉద్యోగం కాదు, ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతాడు. ఊరిలోనే పేరు మోసిన బిగ్ షాట్ ముత్యం జగ్గయ్య, అంటే మన జగపతి బాబు ఇంటి మీద రైడింగ్ కు వెళ్లే బాధ్యతను పై అధికారులు బచ్చన్కి ఇస్తారు. డ్యూటీ కోసం ఎంత దూరమైనా వెళ్లే ఇతను ముందు వెనుక ఆలోచించకుండా సవాలుని స్వీకరిస్తాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన అమ్మాయి, అంటే భాగ్యశ్రీ బోర్సేని సైతం ఇబ్బందుల్లో పెడతాడు. చివరికి తన లక్ష్యం ఏమైందో తెర మీద చూడాలి. ఒరిజినల్ వర్షన్ ఏ మాత్రం తలుపులకు రాకుండా హరీష్ శంకర్ ఈ మిస్టర్ బచ్చన్ కు చేసిన మార్పులు క్లాస్ కంటే ఎక్కువ మాస్ కి విపరీతంగా ఎక్కేసేలా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత రవితేజని పవర్ మాస్ ని బయటికి తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. కాస్టింగ్ తో పాటు అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ పోటీ పడ్డాయి. మికీ జే మేయర్ తనలోని కమర్షియల్ యాంగిల్ ని పూర్తిగా బయటికి తీశాడు. డబుల్ ఇష్మార్ట్ లాంటి బలమైన పోటీకి సరిపడా కంటెంట్ ఉందనే గ్యారంటీ అయితే ఇచ్చేశారు. ఆగస్టు 14 సాయంత్రం నుంచి ప్రీమియర్ల రూపం బచ్చన్ హంగామా మొదలవుతుంది.
నా గాజుల్లో గజలే పాడాలిలే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ వరకు టెన్షనే. ఇంతగా అప్డేట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ వాడే మన టార్గెట్. ఇంకో వారం రోజుల్లోనే ఇండిపెండెన్స్ డే సినిమాల సందడి మొదలవుతుంది. ఆ వీకెండ్ లో తెలుగులో ఏకంగా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి క్రేజీ మూవీస్ తో పాటు ఐ అనే చిన్న సినిమా, తంగలాన్ అనే డబ్బింగ్ మూవీ ఈ క్రేజీ వీకెండ్ లో రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో మిగతా 3 చిత్రాలకు లేని ఇబ్బంది డబుల్ ఇస్మార్ట్ ఎదుర్కొంటుంది. మిస్టర్ బచ్చన్ అన్నిట్లోకి ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా. రవితేజ సినిమా అంటేనే క్రేజ్ బాగుంటుంది. దానికి తోడు హరిశంకర్ డైరెక్షన్, కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సే అందచందాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాకు బిజినెస్ కూడా బాగా జరిగింది. రిలీజ్ పరంగా కూడా ఏ ఇబ్బందులు లేవు. కావాల్సినన్ని థియేటర్లు ఈ చిత్రానికి దక్కాయి. రిలీజ్ ఏర్పాట్లు కూడా ఘనంగానే జరుగుతున్నాయి. ఇక ఆయ్ సినిమాను రిలీజ్ చేయనున్నది గీతా ఆర్ట్స్ కావడంతో దాని స్థాయిలో ఏ ఇబ్బంది లేనట్లే. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ తంగలాన్కు ఇక్కడ పెద్దోళ్ల సపోర్ట్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తుండడంతో దానికి ఇబ్బంది లేదు. కానీ డబుల్ ఇస్మార్ట్ పరిస్థితే ఆందోళనకరంగా ఉంది. దీనికి ముందు పూరి జగన్నాథ్ తీసిన లైగర్ మూవీకి సంబంధించి నష్టపరిహారం గొడవ డబుల్ ఇస్మార్ట్ ను వదిలేలా లేదు. సినిమా బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ ఎగ్జిబ్యూటర్లు సహకరించేలా లేరు. కొన్ని రోజుల నుంచి ఎడతెగని చర్చలు జరుగుతున్నా వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఓవైపు పోటీలో ఉన్న మిగతా చిత్రాలకు థియేటర్లో బుకింగ్స్ అయిపోతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ కు మాత్రం థియేటర్లు ఓకే కావట్లేదు. పాత గొడవలు తేలితే తప్ప థియేటర్ల సమస్య తీరేలా లేదు. పూరి ఏమో లైగర్ నష్టపరిహారం విషయంలో ఏమీ తేల్చకుండా ఉండిపోయారు. ఎగ్జిబ్యూటర్లు అనాధికారికంగా డబుల్ ఇస్మార్ట్ ను బాయ్కాట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వచ్చే 2-3 రోజుల్లో తేలకపోతే డబుల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే వీకెండ్ రేస్ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. చూడు చింత మళ్ళీ వీడికి పెట్టారా? వీడిది బ్రెయిన్ అనుకున్నా. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.